అంటే వందల మంది 1000 మందికి దాన ధర్మం చేసిన వాడు నారవ సోదరి. ఓయమ్మ పుణ్యాత్ముడు నారవ సోదరి, ఎంత ధర్మాత్ముడు ఉన్నది నారవ సోదరి. ఎంత తప్పమన వర్దిరా నాయనా. అంటే మంచివాడు నాయన, పుణ్యాత్ముడు ధర్మాత్ముడు అని కట్కదత్తోచి మంత్రకాడు, పెట్టు మంత్రకాడు, పాడి ఒక నీళ్ళ కట్టు పెట్టేవాడు. వచ్చి నారవ సోదరుని చంపాలని ఎప్పుడు మాట్లాడిండో నాయన సిద్ధోరాయుడు. ఒక సిద్ధోరాయుని ఒక కట్కదత్తోచి మనసంతా గడ్గడ్ 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 ఉడికిపోతున్నదమ్మా. నాయన పేగులు పేగ నిలుతున్నాయి, కార్యం జల్లుమంటుంది మహారాజా. గావెళ్ళ దినము నాడు, గావెళ్ళ వారము నాడు కూడా నాయన పట్టకపోతే పాముకు పగ అయిపోతా, ఇడవపోతే కప్పక పగ అయితా. ఓ సర్వేశ్వర నేను ఇడవమంటే కప్పక పగ అయితా, పట్టకపోతే పాముకు పగ అయితా. నారవ సోదరి చంపమని మాట్లాడుతుండు సిద్ధోరాయని కొంపల మన్ను. సిద్ధోరాయుడు మంచివాడు, ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు, భగవంత. అప్పుడు ఏమంటామున్నాడే రామా. కట్కతో మనసులా ఇది చెప్పరా అని వస్తువులు చెప్తా, దొరికని వస్తువులు చెప్తా. వీరికి దొరికాయి వాడేమో తీసుకురాడు, నేనేమో నారవ సోదరుని చంప. ఎందుకంటే సంపరాన్ని అంట, నువ్వు పోరాలు అమ్మడి కూడా కానీ అంట. కానీ వీనితో పగ అయిపోతా భగవంతాన్ని కట్కతోని పెట్టు మంత్రం కాడు నాయన. అయ్యో వీని కొట్టగా తిట్టగా అట్టలు తీస్తాను మాత్రమేనా. నేను సంప అంటే ఎంతో బాధ అయితే చంపితే నారవ సోదరు చచ్చిపోతాడు. అయినా ఆయన జాబద్దు ఇది దేవద్దని. సిద్ధోజీ మరి నాన్న చెట్లున్నాయి, చెట్లు మస్తు ఉన్నాయి, కానీ కోమటిని హెచ్చాలు చెప్తా తెచ్చుకుంటావా? నీ దగ్గర చెట్లున్నాయి, కోమటిని హెచ్చాలు చెప్తావా? చెప్పు మరి. కోమటింటి హెచ్చాలంటే చెప్పాలనా? తెచ్చుకుంటావా? మరి తెచ్చుకుంటా. పుట్టాడు నాయన పసుపుగా పుట్టెడు నల్లవరి బియ్యము, పుట్టెడన్ని మాత్రమే ఒక నల్లోరి బియ్యం కావాలి. పుట్టెడు పసుపు, పుట్టెడు కుంకుమ, సౌనూరు నిమ్మకాయలు, బండెడంత మాత్రం కొత్త కుండలు కావాలి. బండెడు మొత్తం ఒక చిన్న దుత్తలు కావాలి, చిన్నవి దుత్తలు కావాలి. కొత్త కుండల మీద దుత్తలు పెట్టాలి. ఒక్క నాయన సన్న నూరు పెద్ద దబ్రాలు, 100 సన్న సూదులు, 100 చిన్న ఆటలు, 100 పెద్ద ఆటలు. చిన్న ఆటలు, 100 పెద్ద ఆటలు తీసుకురావాలి. బండెడన్ని మొత్తం చిన్న కొత్త కుండ తీసుకురావాలి. పుట్టడి పసుపు, పుట్టడి కుంకుమ, పుట్టడన్ని నల్లవరి బియ్యము, సన్న సూదులు, 50 ముళ్ళు. అప్పుడు ఒక 100 దబ్రాలు, 100 చిన్న దబ్రాలు, 100 పెద్ద దబ్రాలు, 100 చిన్న ఆటలు, 100 పెద్ద ఆటలు. అన్ని మొగయ్య కావాలి, ఆడివి కాదు. మరి ఆటలు కూడా మొగయ్య ఆటలే కావాలి. అన్ని తెస్తేవంటే నీ అన్నా కష్టం వెలగాలి. నీ అన్నది ఇవన్నీ సమాధిస్తూ అంటే నీ అన్నది చంపుతా, రేపు ఇది వరకు కష్టమే గీస్తా. ఇటువంటి సమాధి కొమ్మటిని చేస్తా తెచ్చుకోమని కట్కెత్తి సిద్ధోజీ చెప్తున్నాడు. చెప్పిండు
చెప్పినప్పుడే గుండెలకు వేలు అని గుండెలకు వేలు మంది. పదవి కాంత వచ్చినప్పుడే మా ఆయన మళ్ళీ పుష్పాలు దగ్గర వెళ్ళిపోయాడు. నేను నా అన్నగారు తప్పమంటే ఈ యొక్క దత్తోయి లేని ఒక గిన్ని వస్తువులు చెప్పిండు. పసుపు కొందామంటే రూపాయి పావులు లేదు, ఒక రూపాయి లేదు. ఒక్క నయా పైసలేదు నా దగ్గర. పసుపు కుంకుమ నల్లోరు బియ్యం కావాలంటే 3 చిన్న దబ్రాలు పెద్ద దబ్రాలు అంటే ఇవన్నీ ఇక్కడికి ఏం తేవాలి అని ఒక దొర సిద్ధోయి. మరి నా దగ్గర అయితే పైసలేదు. దొరికిందే మంచిది. ఈ దొరకనే మంచిది. గుర్రమెక్కినాడు అన్నమే తమ్ముడు ఢిల్లీ కౌలుసుకుంటా మాత్రం రాని వచ్చిన తన భార్య ఉత్పత్తితో ఏమంటున్నాడు అయిందా? లేపేవాడు ఒక మంత్రగా మన దగ్గరకు పోతే ఆయన ఏమన్నాడు, పెట్టు మంత్రకాంత దగ్గర పోయినా సత్యవాణం లేపే మంత్రకాడు కదా. ఆ చెట్లు నా దగ్గర చెట్లు ఉన్నాయి కానీ కోమటింటి ఎచ్చాలు నేను చెప్తా తీసుకొచ్చుకోని చెప్పింది. చెప్పినాడు. చెప్తే నేను ఏమన్నా చెప్పు స్వామి అని చెప్తాను అంటే పుట్టడు ఒక పసుపు, పుట్టడు ఒక కుంకుమ, పుట్టడు నల్లరి బియ్యము, 100 నిమ్మకాయలు, 100 చిన్న దబ్రాలు, పెద్ద దబ్రాలు, 100 చిన్న యాటలు, పెద్ద యాటలు, బండడు ఒక కొత్త కుండలు, కొత్త కుండల మీదకి దట్టలు కావాలి. మరి ఇటువంటి వస్తువులు చెప్పిండు. అటువంటి ఒక్క వస్తువులు తీసుకొచ్చినట్టయితే మీ అన్నగారు నేను చూస్తుండగా మీ అన్నగారి ప్రాణం తింటా తెల్లార వరకు కేడు కూర్చేసరికి ఊరంతల ఒక కాష్టం కలిగిస్తాను మాట్లాడింది. మరి ఇటువంటి ఒక వస్తువులు చెప్పింది భార్య సీత. ఒక ఎక్క అంటే ఈడెత్తుల ఒక గాసం లేదు, పైసలు లేదు, చిల్లు కావలేదు. ఈ టైంలో ఇటువంటి వస్తువులు ఎట్లా దొరకాలి భార్య? ఆ వస్తువులు ఏమి దొరికాయో మన అన్నగాడే కాబడితే మాట్లాడుతున్నావా? అవును కదా. ఏమయ్యా నీకున్నా మిసము నాకుండా వచ్చే నీకున్న మిసం నాకున్నట్టయితే కత్తి కింద కండయ్యద్దు. కానీ ఆడవిలని అయిపోయినా ఏం లాభమయ్యా? గీత తెలియదు నీకు. నాకు తెలియదు భార్య. ఏం విషయం చెప్తావు చెప్పు, ఏం మాట్లాడుతున్నావు? చెప్పాలనా? 100 చిన్న ఆటలు, 100 పెద్ద ఆటలకు ఉత్మసిత ఏడికని తీసుకురావాలి. పైసలు లేకపోయా, పొలం లేకపోయా, అన్న జాలు అన్ననే ఉండని మన లెక్కలు మనం ఉందామని మాట్లాడుతుండే ఆయన. అందుకని ఏమంటే ఆయన లెక్కలు ఆయన, మన లెక్కలు మనమే ఉందాము, అన్న లెక్కలు అని ఉందామంటే అట్లాంటివి నా తోని పట్టుకుంటున్నాయి. రెండు పట్టు అవసరం లేదు.